ఎస్సీల విషయంలో జగన్ మడమ తిప్పారన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. దళితుల మధ్య మాజీ సీఎం జగన్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీల విషయంలో ఆయన మాట తప్పి మడమ తిప్పారంటూ ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని, కానీ అప్పట్లో ఎంపీ హోదాలో జగన్ ఎస్సీ వర్గీకరణకు సంతకం చేసి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. వైసీపీలో మాలల ఆధిపత్యం కోసం మాదిగలను అనగదొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక మందకృష్ణ మాదిగ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాలకు సంబంధించి మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎంఆర్పిఎస్ కి సంబంధించి మందకృష్ణ మాదిగ వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అంటే ఏదైతే మాదిగ పోరాట వ్యవస్థనే ఆయన ఒక కుదిపడని చెప్పుకోవచ్చు. మందకృష్ణ మాదిగ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అన్న చందాన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా నిలిచిన వ్యక్తి. అయితే ముఖ్యంగా ఏదైతే మందకృష్ణ మాదిగ జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు పెట్టారని చెప్పుకోవచ్చు. దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం కలిగిస్తూ కొంతమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠాన్ని రేపినాయి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చిచ్చు పెట్టడానికి వ్యవహరిస్తున్నారని, ఎంపీ హోదాలో ఆయన గతంలో ఎస్సీ వర్గీకరణకు సంతకం చేసి కూడా ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా ఆయన ఈ పని చేసి పెడతానంటూ కూడా ఆయన వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించి దళితులకు మధ్య చిచ్చు పెట్టి తన వైపు తిప్పుకోవాలని చూశారంటూ కూడా మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా హోరెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. హాట్ టాపిక్ గా మాలినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే గత 2-3 రోజుల క్రితం చేసిన ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఈ యొక్క వ్యాఖ్యలు సంచలనంగా మారినాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ఎస్సీల విషయంలో ఆయన మాట తిప్పి మడమ తిప్పారని మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు, మడమ తిప్పారని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడిని పెద్ద ఎత్తున కూడా ఆయన కీర్తించిన పరిస్థితి ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేవారని, ఎంపీగా ఉన్న సమయంలో ఎంఆర్పిఎస్ తరఫున తామందరం వెళ్లి కూడా జగన్మోహన్ రెడ్డి కలిసిన నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు కొంత మేరకు అర్జీలు ఇస్తున్న సమయంలో తాముకు సపోర్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కడప ఎంపీగా ఉన్నారు. కడప ఎంపీగా ఉన్నప్పుడు తానే స్వయంగా తాము ఇస్తున్న అర్జీల మీద సంతకం పెట్టారు, సపోర్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తిగా పక్కన పెట్టి మమ్మల్ని తక్కువ చేసి ఎస్సీ ఏదైతే వర్గీకరణకు సంబంధించి పూర్తిగా కూడా యూటర్న్ తీసుకొని తమను మోసం చేశారని, తమను మభ్యపెట్టారని, మాకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ కూడా మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో ఉన్నటువంటి వైసీపీకి మందకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనుకోవాలా? ఎందుకంటే వైసీపీకి ఉన్నటువంటి ఫుల్ బేస్ సపోర్ట్, ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా దళితులే ముందున్నటువంటి అంచనా కదా. ఖచ్చితంగా శివ, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రప్రథమంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత దళితులకు సంబంధించే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓటు బ్యాంకింగ్ ఉందని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్న అంశం, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న అంశం. ఈ నేపథ్యంలోనే అదే ఎస్సీలకు సంబంధించి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశారు, మాట మార్చారు, మడమ తిప్పారు, గతంలో సంతకం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమీ పట్టించుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు వచ్చాడు మాట నిలబెట్టుకున్నారంటూ చంద్రబాబు నాయుడిని కీర్తించటం,
జగన్మోహన్ రెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కానీ జగన్మోహన్ రెడ్డి మాటలపై కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై మండిపడటంతో ఖచ్చితంగా ఇది ఎస్సీల్లో కొంత మేరకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావటం అయితే ఖచ్చితం అని చెప్పుకోవచ్చు. అలాగే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు మాత్రం కీర్తించడం, చంద్రబాబు నాయుడుకి మాత్రం పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆయనకి హారతులు పట్టడం గ్యారంటీగా కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కొంత మేరకు ఏదైతే వైసీపీ పార్టీలో మాలల ఆధిపత్యం కోసం మాదిగలను అనగతొక్కుతున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కొంత మేరకు మాదిగలకు సంబంధించి మందకృష్ణ మాదిగ వింటున్న పరిస్థితి ఉంది, ఆయన వెనక ఉంటున్న పరిస్థితి ఉంది. ఆయనతో తోడుగా ఆయన ఎక్కడికి వచ్చినా గానీ వందలాది మంది వేలాది మంది కూడా ఆయన వెంట ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా మందకృష్ణ మాదిగ చేసిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా మాదిగలలో కొంత మేరకు వైఎస్ఆర్సీపీకి పెట్టు దెబ్బ అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి ఇదొక తీరని లోటనే చెప్పుకోవచ్చు. దీంతో ఒకసారిగా కొంత మేరకు మాదిగలలో టీడీపీకి వర్గీకరణకు సపోర్ట్ చేసిన జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, అలాగే బీజేపీకి కానీ ఇప్పటికే నరేంద్ర మోడీ అలాగే మందాకృష్ణ మాదిగ ఇద్దరు కూడా ఒక స్టేజ్ మీద అన్నదమ్ముల్లాగా కౌగిలించుకోవటం, ఏ స్టేజ్ మీద ఎక్కడ కనబడినా కానీ ఆలింగనం చేసుకోవటం, వాళ్ళిద్దరూ ఆప్యాయంగా అనురాగంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం మనం పలు సందర్భాల్లో చూసాం. ఈ నేపథ్యంలోనే ఓ పక్క టీడీపీకి ఆయన చంద్రబాబు నాయుడు కీర్తించిన పరిస్థితి ఉంది, బీజేపీతో దోస్తీతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ వర్గీకరణ చేయటం కానీ వర్గీకరణ మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడకపోవడం పట్ల మాత్రం ఖచ్చితంగా ఇది మాదిగలలో పెద్ద ఎత్తున జగన్ ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.